మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనములు. ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని నేను ఈరోజు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆ అంశం ఏంటంటే, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని అంటే బైబిల్ను ధ్యానించటం వలన కలిగే ప్రయోజనాలు. మరొకసారి, ప్రతిరోజు బైబిల్ను ధ్యానించటం వలన కలిగే ప్రయోజనాలు అనే అంశం గురించి నేను మీకు తెలియజేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ఆశపడుతున్నాను. కాబట్టి వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు వీడియోను విని మీరు దేవుని యందు బలపడాలని, వాక్యమందు బలపడాలని నేను ఆశపడుతున్నాను. మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు బైబిల్ను చదవటం వలన ఉపయోగాలు చూద్దాము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అవునండి, ఎందుకు మనం ప్రతిరోజు బైబిల్ చదవాలి? ఎందుకంటే ప్రతిరోజు మనం బైబిల్ చదివి దేవుని యొక్క వాక్యాలను మన హృదయంలో ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనం ఎటువంటి పాపం అనేది చేయమన్నమాట. పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయం అనేది దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి. ఎప్పుడైతే మన హృదయం దేవుని వాక్యంతో నింపబడి ఉంటుందో మనం కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా దేవుని వైపే మనం చూస్తాం అన్నమాట. చెడు ఆలోచనలు మన హృదయంలోకి రావు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఉంటుంది. అవునన్నమాట. ప్రతిరోజు మనం ఎప్పుడైతే బైబిల్ని చదువుతామో మనం ధన్యులు లేదా ధన్యురాలు అవుతారనమాట. ఎందుకంటే మనం ఎటువంటి పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయం అనేది దేవుని వాక్యంతో నింపబడాలి. అలా కాకుండా మనం ప్రతిరోజు బైబిల్ను ధ్యానించకుండా లోకానుసారంగా మనం జీవిస్తే సినిమాలని, సీరియల్స్ అని, సినిమా పాటలని, లోకానుసారమైన మాటలన్నీ మన హృదయంలో నింపబడితే మనం అవే మాట్లాడతాం. అదేవిధంగా బైబిల్లో మరొక మాట ఉంటుంది, నీ హృదయం దేనితో నింపబడి ఉంటుందో నువ్వు దానినే మాట్లాడతావని. అవును, దేవుని మాటలతో నీ హృదయం నింపబడి ఉంటే నువ్వు దేవుని మాటలే మాట్లాడతావు. లోకానుసారమైన మాటలు కానీ, లోకానుసారమైన పాటలు కానీ, లోకానుసారమైన ఆలోచనలు నీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు వాటిని బట్టే మాట్లాడతావు. అందుకనే మన అందరం కూడా పాపము చేయకుండా దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండడం కొరకు ప్రతిరోజు మనం బైబిల్ని ధ్యానించాలి. ఈ బైబిల్ని ధ్యానించడం వల్ల దేవుని వాక్యం మన హృదయంలో నింపబడింది. కాబట్టి ప్రతిరోజు మనం ఎటువంటి తప్పు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరొక 2 మాటలను మనం ఈ 119వ కీర్తన నుంచే చూద్దాము. అదేవిధంగా 119వ కీర్తన 97, 98, 99 వచనాలు, ఈ 3 వచనాలు కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. 97వ వచనం 119వ కీర్తన. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎందుకు చదవాలి మరలా బైబిల్ని? జ్ఞానం కోసం, దేవుని యొక్క కృప కోసం. ఇక్కడ చూడండి 99వ వచనంలో, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులకందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూడండి, ప్రతిరోజు బైబిల్ని ధ్యానించడం వల్ల జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానంతో నింపబడతాం. బోధకులందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని మనం సంపాదిస్తాం. అదేవిధంగా నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. జ్ఞానం కొరకు, దేవుని కృప కొరకు మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. అదేవిధంగా కీర్తన 119వ అధ్యాయం 50వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే చూద్దాము. 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది,
నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అవును, కేవలం వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యం అన్నమాట. మనం బ్రతకటం కోసం బైబిల్ని ధ్యానించాలి. ఏంటి బ్రతకటం అంటే? ఈ రోజులో ఎలా పడితే అలా బ్రతకూడదు, ఎలా పడితే అలా జీవించకూడదు, లోకానుసారంగా మనం బ్రతకూడదు. ఒక దేవుడు మనల్ని ఎలా బ్రతకమని చెప్పాడో, ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించాలంటే ప్రతిరోజు మనం ఈ దేవుని వాక్యాన్ని చదవాలన్నమాట. చదివితే దేవుని వాక్యం చదవటం వల్ల మనం దేవుని దృష్టికి ఎటువంటి పాపం చేయము, తప్పు చేయము, జ్ఞానంతో నింపబడతాము. ప్రతి ఒక్కరిని కూడా మన వలె, మన పొరుగు వారిని ప్రేమించగలిగే హృదయం అనేది దేవుడు మనకిస్తాడు. అదేవిధంగా దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మనం పాటిస్తామో మనం దేవుణ్ణి ఏది అడిగినా అది దేవుడు మనకు ఇస్తానన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం బైబిల్ని ధ్యానించాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరుడి, మీరు ప్రతిరోజు ఈ 2025 సంవత్సరం నుంచి మీరందరూ కూడా ఒక నియమ నిబంధన అనేది పెట్టుకోండి. ఏంటంటే ప్రతిరోజు దేవునికి మొదటి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. దేవునికి ఎప్పుడైతే మనం ప్రయారిటీ ఇస్తామో మనం ఏ పని చేసినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఉదయం లేవగానే 1 లేదా 2 అధ్యాయాలు ధ్యానించండి. అదేవిధంగా నైట్ పడుకునే ముందు కూడా రోజు 1 లేదా 2 అధ్యాయాలు ధ్యానించండి. ఇలా ధ్యానించటం వలన మీరు జ్ఞానంతో నింపబడతారు. వెలుగుతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క వెలుగుతో మీరు నింపబడతారు. అదేవిధంగా ఈ లోకంలో అనేక మంది బోధకులు బైబిల్లో ఉన్న విషయాలు చెప్పకుండా వారి యొక్క సొంత విషయాలనే ఈ బోధకులు చెప్తున్నారనమాట. చాలా మంది వాటిని విని ఫాలో అవుతున్నారు. చాలా మంది బైబిల్కి వ్యతిరేకంగా బోధలు అనేవి ప్రస్తుత రోజుల్లో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీకు అర్థం కావాలంటే బోధించే ప్రతి ఒక్కడు బైబిల్లో ఉన్నది బోధిస్తున్నాడా, లేనిది బోధిస్తున్నాడా, అసలు బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు ఏంటనేది మీకు తెలియాలంటే మీరు బైబిల్ని ధ్యానించాలి. అదేవిధంగా ప్రతిరోజు మనం ఎటువంటి తప్పు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. జ్ఞానంతో నింపబడాలంటే బైబిల్ని ధ్యానించాలి. దేవుని కృపతో మనందరం నింపబడాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ధన్యులు లేదా ధన్యురాలు అవ్వాలంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి బైబిల్ని ధ్యానించడం, ప్రతిరోజు ధ్యానించడం నేర్చుకోండి. కనీసం రోజుకి 2 అధ్యాయాలు, ఉదయం 2, సాయంత్రం 2 ఈ అధ్యాయాలు చదవటం వల్ల మీరేమవుతారంటే దేవుని జ్ఞానంతో నింపబడతారు. అనేక మందికి మీరే దేవుని విషయాలు చెప్పగలిగే స్థితికి మీరు వస్తారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 2025 నూతన సంవత్సరం నుంచి మీ యొక్క హృదయాన్ని నూతన పరుచుకుని, మీ యొక్క ఆలోచన విధానాన్ని నూతన పరుచుకుని ఈ 2025 సంవత్సరం బైబిల్ని చదవటం ప్రారంభించండి. ప్రతిరోజు చదవాలండి. ఏదో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చదవటం కాదు, కానీ ప్రతిరోజు ఒక అలవాటుగా మీరు చేసుకోవాలి. మనం ఉదయం లేచి బ్రష్ ఏ విధంగా చేస్తామో అలాగే ప్రతిరోజు మీరు లేవగానే బైబిల్కి, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి బైబిల్ చదవండి. అదేవిధంగా పడుకోబోయే ముందు కూడా 2 అధ్యాయాలు చదవండి. ఇలా చదవటం వలన మీరు జ్ఞానంతో నింపబడి ఎటువంటి తప్పులు పాపములు చేయకుండా దేవుని దృష్టికి నీతిమంతులుగా, యథార్థవంతులుగా మీరు ఉంటారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా ఆయన యొక్క మన యొక్క గోల్ ఏంటి? దేవుని యొక్క రాజ్యం చేరాలి. దేవుని రాజ్యం చేరాలంటే కావలసిన సహనం, ఓర్పు, పవిత్రత, యథార్థంగా బ్రతికే జీవితం దేవుడు మనందరికీ ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి బైబిల్ని ధ్యానించి దేవుణ్ణి కీర్తించాలని, దేవుని జ్ఞానంతో మీరందరూ నింపబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.